అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? ఇవేంటో మీకు అర్థమైందా? పాలకూర విత్తనాలు కొని తేలేదండి, నేను చెట్టుకి కాయించాను. ఈ విత్తనాలని మీకు చూపిస్తాను ఆ మొక్కని, సరేనా? ఇదిగోండి, ఈ పాలకూర మొక్క నేను లాస్ట్ ఇయర్ వేసాను అనమాట. ఇదిగో చూడండి, మీకు డౌట్ వస్తుంది కదా, అందుకే చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, ఇది ఇలా పాకి ఇలా పైకి వచ్చింది, చూసారా? ఇదంతా పాకింది. విత్తనాలు చూపించిన మీకు, ఇప్పుడు కోసాను కదా, చూపిస్తాను చూడండి. ఇవి నాకు భలే ఆశ్చర్యం వేసిందండి. ఉంచుదామనే కావాలని ఉంచాను నేను. ఇది అసలు ఏంటిది ప్రాసెస్ అని. అదిగో చూసారా, పాలకూర విత్తనాలు హెల్తీగా ఉన్నాయండి, బాగున్నాయి. నేను ఇవి ఒకసారి వేరే దాంట్లో ఇవి వేసి కూడా చూస్తాను. చూసారా, పాలకూర విత్తనాలు. ఏమో మరి నేను ఏ బ్లాక్లోని చూడలేదు. నాకైతే సర్ప్రైజ్గానే ఉంది పాలకూర విత్తనాలు అంటే మనం కొనుక్కొని తెచ్చుకొని వేసుకుంటాం, ఓకే. కానీ ఇవి నేను చెట్టుకి వచ్చినాయి, అలా ఉంచాను ఈ చెట్టుని. ఇవ్వండి, తీస్తాను. పెద్దగానే ఉన్నాయి, మన కొన్న సైజు కన్నా పెద్దగానే ఉన్నాయి. ఇంకా తీసి ఎన్ని వచ్చినాయో చూపిస్తాను మీకు, సరేనా? వీడియో చేయడం కోసమే ఉంచానండి ఇది ఇలాగా. ఇదిగో చూడండి, మీకు డౌట్ రావచ్చు. అదిగో ఇదంతా ఒకటే అండి, ఒకటే. కనిపిస్తుందా మీకు? ఇదంతా ఒకటే. ఇంకోండి, ఎన్ని కలెక్ట్ చేశాను. ఇవి మళ్ళీ నేను పాతి పెడతాను, మీకు చూపిస్తాను. పాతి పెట్టినప్పుడు అవి వచ్చిందో మొక్క లేదో కూడా మీకు తెలియపరుస్తాను నేను, సరేనా? ఇవి ఇప్పుడు పాతి పెడదాం ఎక్కడైనా. ఇంకోండి, ఇవి తీసిన విత్తనాలు నేను పాలకూర విత్తనాలు వేసాను కదండి, ఆ రోజు మీరు చూసారు. ఇంకా చూసారా, మొక్కలు వచ్చినాయి చూడండి. ఇదే ప్లేస్లో వేసాను నేను, మీరు నమ్మొచ్చు. ఇంకోండి, ఇంకా కొంచెం అవుతే ఈ పాలకూర విత్తనాలు కోసేస్తానండి నేను, కోసి దాచి ఉంచుతాను. చూసారా విత్తనాలు, ఇవన్నీ విత్తనాలేనండి. పాలకూరకి విత్తనాలు వచ్చినాయి చూడండి. ఈ వీడియో ఇంకా పోస్ట్ చేసేస్తాను. ఓకే అండి, బాయ్.